పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే దానికి సంబంధించింది అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, దానికి సంబంధించినవి ఏదన్నా ఉదాహరణలు చెప్పగలుగుతారా సార్? అదే 20 years మనం కడితే 24 లక్షలు కడతాము, కానీ 44 లక్షలు కాదు 92 lakhs వస్తుంది. మనం నెలకు 10,000 10 సంవత్సరాలు కడితే మనం ఎంత కడతామంటే 12 లక్షలు కడతాం. కడితే 12% లెక్కేస్తే మనకి ఎంత వస్తుందంటే మధ్యలో డబ్బు అవసరం వచ్చింది, సపోజ్ 10 లక్షలు అయింది నా ఫండ్, 1 లక్ష అవసరం, ఇమీడియట్గా మీరు మొబైల్లో ఇలా బటన్ ప్రెస్ చేస్తే 3వ రోజు ప్రపంచం బద్దలైన 3వ రోజు అకౌంట్లో క్రియేట్ అవుతుంది. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మనం ఈరోజు మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించినటువంటి బొనిగల సోల్మన్ గారితో ఉన్నామండి. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా, దేవుడి దేవాల. సార్, ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనే దానికి సంబంధించింది అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, దానికి సంబంధించినవి ఏదన్నా ఉదాహరణలు చెప్పగలుగుతారా సార్? తప్పనిసరిగా అమ్మా. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో అమ్మా మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఏం చెప్పారంటే అమ్మా, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ఓకే. ప్రపంచంలో 8వ వింత చక్రవడ్డీ. అయితే మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ మనకి CAGR, కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్, చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారమ్మా. ఓకే. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ నాట్ గ్యారంటీడ్. గ్యారంటీగా వస్తాయా? రావు. అది చూసే ఇన్వెస్టర్స్ కానీ చూసే ఆడియన్స్ గుర్తుంచుకోవాలి, గ్యారంటీగా రావు. కానీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థం కావటం కోసం మనకి గత 40 ఏళ్ళ నుంచి 45 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని ఫండ్స్లో 8% వచ్చాయి, కొన్ని 10 వచ్చాయి, కొన్ని 12 వచ్చాయి, 15, 20, 25 కూడా వచ్చాయి. నేను 12%తో ఎగ్జాంపుల్స్తో ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చూసే ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవడం కోసం 3-4 ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా, జస్ట్ మంత్లీ 10,000 మనకి గూగుల్ ప్లే స్టోర్లో సిప్ క్యాల్కులేటర్ ఉంటుంది. ట్రస్టబుల్ సిప్ క్యాల్కులేటర్స్ అంటే HDFC మ్యూచువల్ ఫండ్ సిప్ క్యాల్కులేటర్ కానీ, SBI కానీ, ఒక AMC సిప్ క్యాల్కులేటర్ ద్వారా మీరు చూసుకోండి. సపోజ్ మంత్లీ 10,000 అమ్మా, 10 years 10 సంవత్సరాలు, 12%, అజ్యూమ్ 12%, అంటే ఇది రావచ్చు రాకపోవచ్చు, కానీ 12% అర్థం కావడం కోసం 12% చెప్తున్నాను. వస్తే మనం నెలకి 10,000 10 సంవత్సరాలు కడితే మనం ఎంత కడతామంటే 12 లక్షలు కడతామమ్మా. కడితే 12% లెక్కేస్తే మనకి ఎంత వస్తుందంటే 22 lakhs వస్తుంది. అయితే 10 సంవత్సరాలకి 12 లక్షలు కడతాం, 22 లక్షలు వస్తుంది. ఓకేనమ్మా. మనం ఏమనుకుంటాం, 20 సంవత్సరాలు కడితే 24 lakhs కడతాము, 22 లక్షలు డబుల్ అవుతుంది అనుకుంటాం, అంటే 44 లక్షలు వస్తుంది అనుకుంటాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే 20 years మనం కడితే 24 లక్షలు కడతాము, కానీ 44 లక్షలు కాదు 92 lakhs వస్తుంది. అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్. ఓకేనమ్మా. ఇక్కడ చూడండి, మీరు 20 ఏళ్ళు సపోజ్ 25 years కడితే మనం 24 లక్షల బదులు ఇంకొక 6 లక్షలు ఎక్స్ట్రా కడతాం. 20 సంవత్సరాలకి మనం 24 లక్షలు కడితే 25 సంవత్సరాలు ఎవరైతే పెట్టుకుంటారో ఇంకొక 6 లక్షలు ఎక్స్ట్రా కడతారు, అంటే 30 లక్షలు కడతారు. 30 lakhs. ఇందాకేమో 20 yearsకి అమ్మా 92 lakhs వస్తే ఈ 6 లక్షలకి 1,70,00,000 వస్తుంది. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ ఎందుకన్నామంటే, ఒక 20 సంవత్సరాలు కట్టిన తర్వాత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటే ఇక డబ్బు మల్టిప్లై అవ్వటం మొదలవుతుంది. ఓకేనమ్మా. 30 లక్షలు వచ్చి 20 సంవత్సరాలకి 24 లక్షలు 92 lakhs అయింది. 20 సంవత్సరాలకి 30 లక్షలు వచ్చి 1,70,00,000 అయింది. జస్ట్ 12%. ఓకేనమ్మా. మీకు అర్థం కావటం కోసం, ఇది కేవలం అర్థం కావటం కోసమే, మభ్య పెట్టడానికి ఇంకొకటి కాదు. ఓకేనమ్మా. 25 years బదులు 26 years తీసుకుందాం అనుకోండి. సపోజ్ 30 లక్షల బదులు ఇంకొక 1,20,000 ఎక్స్ట్రా కడతాం. ఇందాక 30 లక్షలు కడితే 1,70,00,000 వచ్చింది. ఓకేనమ్మా. ఇక్కడ ఇంకొక 1,20,000 ఎక్స్ట్రా కడతాం. 1,00,000కి 20 లక్షలు జంప్ అవుతుంది, అంటే 1,91,00,000 26 years. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఎవరైతే చిన్న ఏజ్ 25 yearsలో జాబ్ వస్తుంది,
రిటైర్మెంట్కి 58 ఏళ్ళ వరకు, అంటే 38 ఏళ్ళ స్పాన్ ఉంది. కానీ నేను మరీ మన యూత్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే కొంచెం లాంగ్ పీరియడ్ అనుకుంటారు. అయినా కానీ రిటైర్మెంట్ దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తే 30 ఇయర్స్ ఎవరైతే నెలకు 10,000 30 సంవత్సరాలు పెట్టుకుంటారో వాళ్ళు కట్టేది 36 లక్షలమ్మా. 25 సంవత్సరాలకి ఎంత అన్నామో 1,70,00,000 వస్తుంది. అదే 30 సంవత్సరాలు పెట్టుకుంటే చూడండి అమ్మా, ఇంకొక 6 లక్షలు ఎక్స్ట్రా కడతారు, 3,10,00,000 వస్తుంది 12%తోనే. 1% తేడా వస్తే కూడా హ్యూజ్ జంప్ ఉంటుంది. సో ఇప్పుడు అంతా చెప్పిందంతా ఓన్లీ 12% మీద 12% మీద చెప్పామ్మా. అయితే 12% కూడా గ్యారంటీయా మ్యూచువల్ ఫండ్స్లో అంటే గ్యారంటీ ఉండదు. కానీ గత చరిత్ర ఆధారంగా మనకు ఇప్పుడు గూగుల్ ఉంది, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ చూస్తే 12% పైన వస్తున్నాయి. ఫ్యూచర్లో ఎలా వస్తాయంటే మనం చెప్పలేము. కానీ ఇది ఎందుకని చెప్తున్నామంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకు రిటర్న్స్ CAGR పద్ధతిలో లెక్కేస్తారు. అంటే ఫస్ట్ ఇయర్ ఆ రిటర్న్ దానికి యాడ్ అయితే సెకండ్ ఇయర్ ఆ యాడ్ అయిన రిటర్న్ మీద మళ్ళీ కౌంట్ చేస్తే, అయితే ఎప్పటికి ఇలాగే యాడ్ అవుతాయంటే ఒక్కోసారి నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి, అప్పుడు CAGR రిటర్న్ పడిపోతుంది. కానీ లెక్కించడం మాత్రం CAGR పద్ధతిలో లెక్కిస్తారు. ఇప్పుడు మనకి లాస్ట్ 6 lakhs అంటే 30 ఏళ్ళకి 30 లక్షల బదులు 36 లక్షలు, అంటే 6 లక్షలకి 1,30,00,000 1,40,00,000 జంప్ అవుతుంది. అంటే ఒక 20 years 25 years దాటిన తర్వాత ప్రతి సంవత్సరం బంగారం కూడా కదా, వజ్రాలు వైడూర్యాలు లాగా 30 yearsకి 3,10,00,000 అన్నానమ్మా. 31 ఉంది అనుకోనమ్మా, 36 లక్షల బదులు 37,20,000 అంటే ఇంకొక 1,20,000 ఎక్స్ట్రా కడతాడు. 3,10,00,000కి 35 లక్షలు జంప్ అవుతుంది మళ్ళీ, అంటే 3,50,00,000. ఇది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అర్థం కావడం కోసం అంటే యూత్ ఏం చేయాలంటే యంగ్లో స్టార్ట్ చేయాలి, జాబ్ రాగానే స్టార్ట్ చేయాలి మ్యూచువల్ ఫండ్స్. నేను కూడా ఇప్పుడు నా ఏజ్ 50 అమ్మా. ఒకప్పుడు 20 years టర్మ్ చెప్తుంటే 20 years ఎవడుంటాడు ఎవడు పోతాడు అనుకునేవాడిని. మనకి లైఫ్లో వెళ్ళిపోతుంటాయి అన్నీ. ఒక 20 years 25 years టార్గెట్ పెట్టుకుని వెల్త్ క్రియేట్ చేసుకోవాలంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కట్టే అమౌంట్ని ముట్టుకోకుండా పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అయ్యేలా ఉంచుకోవాలి. అప్పుడు మనకి వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు 20 ఏళ్ళు 25 ఏళ్ళ తర్వాత. రెండవది ఏమిటి, మస్ట్ అండ్ షుడ్గా టర్మ్ ప్లాన్ తీసుకోండి. టర్మ్ ప్లాన్ అంటే ఏమిటి, ఆ యజమాని ఎవరైతే కడుతున్నారో ఆ యజమానికి ఏమైనా అయితే లైఫ్ రిస్క్ అయితే అతని ఇన్కమ్ను బట్టి 1 కోటి రూపాయలు 2 కోట్లు 5 కోట్లు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకు, అతను లేకపోతే భార్య పిల్లలు కట్టలేరు. ఓకేనమ్మా, అతనికి ఏమైనా అయితే భార్య పిల్లలు కట్టలేరు, అతని ఫైనాన్షియల్ స్టేటస్ అంతా దెబ్బతింటుంది, భార్య పిల్లలు ఇబ్బంది పడతారు. సో టర్మ్ ప్లాన్ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ మంచిగా 50 లక్షల నుంచి పైన ఫ్యామిలీకి తల్లిదండ్రులకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ డబ్బుని మనం మన లక్ష్యానికి అనుగుణంగా కడుతూ ఉంటాం. అయితే మ్యూచువల్ ఫండ్స్ ఇంకొక బ్యూటీ ఏమిటంటేనమ్మా, సపోజ్ మనం 10,000 ఎవ్రీ మంత్ పెట్టుకున్నాం, సరే సిప్పు మధ్యలో ఫినాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, స్టాప్ చేసుకోవచ్చు, ఆపుకోవచ్చు. ఓకేనమ్మా, లేదు బాగా మనం ఎవ్రీడే చూసుకోవచ్చు ఎంత అయింది మ్యూచువల్ ఫండ్స్ ఏంటని, నచ్చింది 10,000 20,000 చేసుకోవచ్చు. కొంతకాలం ఆపుకోవాలి, 6 నెలలు ఆపుకోవచ్చు. మధ్యలో డబ్బు అవసరం వచ్చింది, సపోజ్ 10 లక్షలు అయింది నా ఫండ్, 1 లక్ష అవసరం, ఇమీడియట్గా మీరు మొబైల్లో ఇలా బటన్ ప్రెస్ చేస్తే 3వ రోజు ప్రపంచం బద్దలైన 3వ రోజు అకౌంట్లో క్రియేట్ అవుతుంది లిక్విడిటీ. ఓకేనమ్మా, అయితే SIP సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పెట్టినప్పుడు ఎవ్రీ మంత్ కట్టినప్పుడు అకౌంట్లో డబ్బులు లేకపోతే బ్యాంక్ వాళ్ళు మాత్రం బౌండ్ ఛార్జ్ చేస్తారు. సో కంపల్సరీ అకౌంట్లో డబ్బులు ఉండేలా పెట్టుకోవాలి. లేదు అంత ఆర్థిక ఇబ్బందులు వస్తే సిప్ పాస్ PAUSE పాస్ ఆర్ క్యాన్సిలేషన్ పెట్టుకోవచ్చు. అంటే మనం ఏం చెప్తున్నాం అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్స్లో. ఓకే, స్టార్ట్ ఎర్లీ, దీర్ఘకాలం ఉండండి. ఇప్పుడు సెన్సెక్స్ 72,000 ఉందమ్మా, 10 ఏళ్ళ తర్వాత 1,50,000 2 లక్షలు 3 లక్షలకు కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది మన దేశంలో. ఇప్పుడు ఈక్విటీ వైపు, ఇంతకుముందు ఈక్విటీస్ అంటే భయపడేవాళ్ళు, స్టాక్స్ అంటే భయపడేవాళ్ళు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో జీరో అయిపోతాయి డబ్బులు, అక్కడ హైయెస్ట్ రిస్క్, అక్కడ జీరో అయిపోతాయి. కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు జీరో కావు. ఎందుకు కావు, 40 నుంచి 50 కంపెనీస్లో పెడతారు. ఒక రంగం కాకుండా 10 నుంచి 15 రంగాలు, ఫండ్ మేనేజర్ ఉంటాడు, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు జీరో కావు, పైగా 8% 10% బ్యాంక్ వడ్డీ కంటే ఎక్కువ వస్తున్నాయి. కానీ గ్యారంటీ ఉండదు, అది అర్థం చేసుకొని పెట్టాలి. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ రుచి చూడాలంటే
దీర్ఘకాలం ఉండాలి. అయితే నేను చెప్పాను కదా, ఇప్పుడు 36 లక్షలు 3 కోట్లు అయింది, 3,5 కోట్లు అయిందని. సపోజ్ అప్పుడు కరెక్షన్ వచ్చింది అనుకోండి, 3,40 లక్షలు వచ్చి 3,30 అవుతుంది, 3,20 అవుతుంది, 3,10 అవుతుంది, 3 అవుతుంది. కానీ 36 కంటే కిందకి వెళ్ళదు. దీర్ఘకాలం ఉన్న తర్వాత ప్రిన్సిపల్ కంటే ఇప్పుడు 100 పాయింట్ల దగ్గర సెన్సెక్స్ స్టార్ట్ అయింది, 72,000 అయింది. ఇక్కడ కరెక్షన్ వచ్చింది అనుకో, 72,000 65,000 అవుతుంది, 63,000 అవుతుంది. కానీ 100 కంటే కిందకి వెళ్ళదు. అంటే సెన్సెక్స్ అనేది మన దేశ ఎకానమీకి సూచిక, మన ఇండస్ట్రియల్ గ్రోత్కి సూచిక. సో ఎవరైతే ఇప్పుడు ఈక్విటీస్లో, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో, మన సెన్సెక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో మన ప్రగతిలో, మన ఎకానమిక్ గ్రోత్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసుకున్నట్టు. హ్యాపీగా ఇంట్లో ఉంటూ 30 నుంచి 50 కంపెనీల పార్ట్ ఓనర్షిప్, ఆ కంపెనీస్లో లాభాలని, ప్రాఫిట్స్ని వాళ్ళు ఎంజాయ్ రిస్క్ ఉంటుందా? తప్పనిసరిగా ఉంటుంది. అర్థం చేసుకొని పెట్టాలి. డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే మీకు చక్కగా మేలు కలుగుతుంది. ఎలా మేలు కలుగుతుంది? డిస్ట్రిబ్యూటర్స్కి ఫండమెంటల్స్తో మీటింగ్స్ ఉంటాయి, ఏఎంసీస్తో మీటింగ్స్, నాలెడ్జ్ షేర్ చేస్తాడు. డైరెక్ట్గా వెళ్తే మీకు నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్గా కూడా వెళ్ళండి, కానీ మీరే చూసుకోవాలి. సో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ని ఎంజాయ్ చేయాలంటే దీర్ఘకాలం ఉండాలి, షార్ట్ పీరియడ్ ఉండకూడదు. మార్కెట్స్ డౌన్ అయినప్పుడు భయపడకూడదు, కావాలంటే కొంచెం ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనమ్మా? ఒక లక్ష్యం, ఒక గోల్ ఓరియంటెడ్గా పెట్టుకోవాలి. అప్పుడు మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా. ఓకే సార్.